నువ్వేమైనా బొమ్మవా? టాయువా? ఏది చెప్తే అది బ్లైండ్‌గా ఫాలో గానీకి, ఇననీకి? టాయ్స్ అంటే బొమ్మలు ఏది చెప్తే అది ఇంటాయి. అది ఫాలో అయితాయి. ఎందుకంటే అయి అట్లా డిజైన్ చేసిర్రు. కానీ నువ్వు అట్లా డిజైన్ చేసి లేవు గదా! మీ పేరెంట్స్ చెప్పిన మాట బ్లైండ్‌గా ఎట్లా ఫాలో అయితావు? మీ టీచర్స్ చెప్పిన మాట, ఈ సొసైటీ, పొలిటీషియన్స్ ఆలోచించు నువ్వు. నువ్వు అడ్వాన్స్‌డ్ జనరేషన్ తెలుసా? వాళ్ళకంటే మీ పేరెంట్స్ కంటే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయరాదు. హ్మ్. లాజికల్ థింకింగ్ ఉండదు ఆళ్ళకు. క్రిటికల్ థింకింగ్ రాదు. డిసిషన్ మేకింగ్ కూడా కరెక్ట్ ఉండదు. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు తెలుసుకోవాలి. బ్లైండ్‌గా ఏది ఫాలో కావద్దు. క్వెషన్ చెయ్యి, ఇన్వెస్టిగేట్ చెయ్యి, రీసెర్చ్ చెయ్యి. అది తేలేంత వరకు. మిషన్స్ ఇంటాయి. ఏది చెప్తే అది. ఏది చేయమంటే అది. ఎందుకంటే అవి అట్లా డిజైన్ చేయబడినాయి. వాటి బతుకు అంతే ఇక. ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసేంత వరకు మళ్ళీ అవి వేరే పని చేయలేవు. కానీ నీకు చాలా కెపాసిటీ ఉంది తెలుసా? మీ పేరెంట్స్ ఏమన్నా సైంటిస్ట్‌లా? హ్మ్. గాలి చెప్పిన మాట వింటావు. అది విచిత్రమా అస్సలు. వాళ్ళ మాట అస్సలు వినొద్దు నువ్వు. రెస్పెక్ట్ ఇవ్వు. వాళ్ళని మంచిగా చూసుకో. కానీ వినకు. సర్వనాశనం అయిపోతావు తెలుసా? నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా, ఏది చేసినా ఏదో ఒక రోజు రియలైజ్ అవుతావు నువ్వు. అబ్బా! ఇట్లా బతుకుంటే అయిపోవు కదా! ఛీ! మా పేరెంట్స్ నన్ను ఇట్లా చేసిర్రు. ఈ సొసైటీ. తప్పు నీదే. నీకు థింకింగ్ చేసే కెపాసిటీ ఉంది. మైండ్ ఉంది. పేరెంట్స్ చేసే గోల అంతా ఇంత కాదు. అనవసరంగా మాట్లాడతారు. పనికి మాలిన ముచ్చట్లు ఇంటి పక్కలతోని. ఎప్పుడైనా మళ్ళా ఈ ఇంటికాడ దావత్లు చేసుకుంటే హ్మ్, తాగుడు, తినుడు. ప్రతి ఒక్కరి ఇంట్లో గుడి ఉంటది కదా! దేవుని గది. దేవునికి ఒక రూమ్ సెపరేట్ ఉంటది కదా! దాన్నే సరిగా పట్టించుకోరు. ఎవరైనా సరే మా పేరెంట్స్ కూడా పట్టించుకోరు ఎక్కువ. అంటే భజనలు, ఈ భక్తి అనేది టెంపరరీ. ఈ ఇంట్ల దేవుని రూమ్ ఇడిచిపెట్టుకొని 100 కిలోమీటర్లు కూడా అవసరమా? 200 కిలోమీటర్లు. అంటే దేవుడు ఈడ లేడా? పోతే పో. సో నన్నెందుకు తోలుకోవాలి? అది పాయింట్. మీకు కూడా మీకు చెప్పడానికి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. 100 కిలోమీటర్ల గుడికి పోతే ఏమొస్తుంది? బలిమిటిగా ఒక మనిషిని పా 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 అని తొలుకోబోయే హక్కు ఎవరికి లేదు. వాళ్ళని అట్లా మస్తు తోలుకోరు తెలుసా టెంపుల్స్కి. బలిమీటిగా ఫోర్స్ఫుల్గా రా 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 రాకపోతే ఇట్లా జరుగుతుంది. మూఢనమ్మకాలు మొత్తం. అమావాస్య, పౌర్ణమి దేవుని దగ్గరికి పోవడానికి ఇట్లా జరిగింది. కామన్ సెన్స్ లేదు ఈ ఆ జనరేషన్ వాళ్ళకి. ఆక్సిజన్ అంటే ఏందో తెలియదు. ఆక్సిజన్ యొక్క ఫార్ములా తెలియదు. బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా తెలియదు వాళ్ళకు. చెట్ల గురించి తెలియదు, నేచర్ గురించి తెలియదు. ఏదో అట్లా బతుకుతుర్రు. వాళ్ళ మాట నేనెందుకు వినాలి? అర్థమైందా? ఇంటే నా లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది తెలుసా? ఏం యూజ్ లేదు. టెంపుల్ పోయినా అదే, టెంపుల్ పోకున్నా అట్నే ఉన్నా. టెంపుల్ పోయినా అన్నం తిన్నా, టెంపుల్ పోకున్నా అన్నం తిన్నా, హ్యాపీగా వండుకున్నా, హ్యాపీగా బాత్రూంలో పోయినా, బాత్రూమ్ అయినా.
సేమ్ ఏం చేంజ్ లేదు. ఆ భజనలో పాల్గొన్నా, హరే రామ హరే కృష్ణ. ఉమ్, అంతా మైండ్ ఆడే గేమ్ ఇది. నువ్వు మంచిగా ఉండాలనుకుంటే మంచిగా ఉంటావు. లేదు, స్ట్రెస్ తీసుకుంటే లైఫ్ కూడా స్ట్రెస్ అయిపోతుంది. దీన్ని వీళ్ళు ఈ బాబాలు వీళ్ళు మోసం చేసేటోళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అంతే. నా మాటలు కూడా బ్లైండ్ గా ఫాలో అవుతావు నువ్వు. విను, కరెక్ట్ అనిపించిందా? చూడు, పేరెంట్స్ వల్ల, టీచర్స్ వల్ల, ఈ సొసైటీ వల్ల నేను చాలా కోల్పోయినా. ఇది నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ రియలైజ్ అయినా. మెయిన్లీ ఫ్రీడమ్. ఒక బటర్ఫ్లైకి ఉన్న ఫ్రీడమ్ లేదు తెలుసా? ఇప్పటి కూడా ఒక పక్షికి ఉన్న ఫ్రీడమ్ లేదు. ఒక చెట్టు మీద ఉన్న ఆకుకి ఉన్న ఫ్రీడమ్ కూడా నాకు లేదు. నాకే కాదు, మీకు లేదు. అందుకే చెప్తున్నా ఈడ విచిత్రం. జీవితం అంటేనే ఫ్రీడమ్ కదా. ఆ ఫ్రీడమే లేకపోతే జీవితమే లేనట్టు. పేరెంట్స్, సొసైటీ, టీచర్స్ వీళ్ళందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్య బతుకుతురు. ఇట్నే బతకాలి, ఇదే జీవితం అనుకొని. వాళ్ళకు బియాండ్ తెలియదు. లైఫ్ ఇంకా ముంగటుంది. మీ పేరెంట్స్ కి న్యూజిలాండ్ అనే ఒక కంట్రీ ఉంది, అంటార్టికా ఉన్నది, ఉమ్, ఆర్టిక్ ఐలాండ్స్ ఉన్నాయి, కోల్డ్ రీజియన్స్ ఉన్నాయి, గ్రీన్లాండ్ ఉంది, స్వీడన్ ఉంది, డెన్మార్క్ ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, బ్యూటిఫుల్ కంట్రీస్ ఉన్నాయి అని వాళ్ళకి తెలియదు. ఇది ఒక్కటే దేశం అనుకొని బతుకురాలు. వేరే ప్లానెట్స్ మీద కూడా లైఫ్ ఉంది. ఉమ్, వాళ్ళకేం తెలుసు అవన్నీ? గాలమాట వింటావు. ఉమ్, అమాయకులు, చిన్న పిల్లలాళ్ళు మీ పేరెంట్స్, ఈ టీచర్స్. సరే మరి.